మన భారతదేశంలోనే మొట్టమొదటి మైథలాజికల్ థీమ్ పార్క్ హైదరాబాద్ దగ్గరలో ఉందని మీకు తెలుసా? ఇక్కడ మీరు దాదాపు ఇండియాలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్లో ఉన్న దేవుళ్లను చూడొచ్చు. ఇక్కడ దాదాపు 3000కు పైగా విగ్రహాలు ఉన్నాయి. దీనినే సురేంద్రపురి అని చెప్పి పిలుస్తారు. హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో పుణ్యక్షేత్ర స్థలమైన యాదాద్రి పక్కనే ఈ సురేంద్రపురి ఉంటుంది. లోపలికెళ్లి చూడాలంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది. పెద్దలకి 350 రూపాయలు, పిల్లలకి 300 రూపాయలు ఉంటుంది. అలా టికెట్ తీసుకున్న తర్వాత మనమైతే ఈ సింహం నోటి లోపలికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మనకి బాలభారతంలో జరిగిన మొత్తం సన్నివేశాలని మనం చూడొచ్చు. తర్వాత నాగలోకాన్ని కూడా చూడొచ్చు. ప్రతి ప్లేస్ లో వీటికి సంబంధించిన క్యూఆర్ కోడ్లు ఉంటాయి. వాటిని స్కాన్ చేస్తే వీటి స్టోరీ మొత్తం వినొచ్చు. అండ్ తర్వాత మనం యమలోకానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మనం కైలాసం, బ్రహ్మలోకం, వైకుంఠం ఎలా ఉంటుందో కూడా ఈ సురేంద్రపురిలో మనం చూడొచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ పురాణాల గురించి, ఇతిహాసాల గురించి తెలుసుకోవచ్చు. ఇంకా మనం పాతాళ లోకంలో కూడా వెళ్ళొచ్చు. తర్వాత మనం రామాయణం, మహాభారతం, భాగవతంలో జరిగే సన్నివేశాలను కూడా దగ్గర నుండి చూడొచ్చు. మన భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఉన్న దేవతలందరినీ ఒకే ప్లేస్ లో మనం చూడొచ్చు. ఇంత మంచి ప్లేస్ ని అసలు మీరు మిస్ అవ్వకుండా ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ సురేంద్రపురికి సంబంధించిన ఫుల్ వీడియోని నా యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఈ ప్లేస్ కి రాలేకపోయినా కూడా మీరే డైరెక్ట్ గా వచ్చి చూసినట్టయితే ఆ వీడియోలో ఉంటుంది. మన భారతదేశంలోనే మొట్టమొదటి మైథలాజికల్ థీమ్ పార్క్ హైదరాబాద్ దగ్గరలో ఉందని మీకు తెలుసా? ఇక్కడ మీరు దాదాపు ఇండియాలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్లో ఉన్న దేవుళ్లను చూడొచ్చు. ఇక్కడ దాదాపు 3000కు పైగా విగ్రహాలు ఉన్నాయి. దీనినే సురేంద్రపురి అని చెప్పి పిలుస్తారు. హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో పుణ్యక్షేత్ర స్థలమైన యాదాద్రి పక్కనే ఈ సురేంద్రపురి ఉంటుంది. లోపలికెళ్లి చూడాలంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది. పెద్దలకి 350 రూపాయలు, పిల్లలకి 300 రూపాయలు ఉంటుంది. అలా టికెట్ తీసుకున్న తర్వాత మనమైతే ఈ సింహం నోటి లోపలికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మనకి బాలభారతంలో జరిగిన మొత్తం సన్నివేశాలని మనం చూడొచ్చు. తర్వాత నాగలోకాన్ని కూడా చూడొచ్చు. ప్రతి ప్లేస్ లో వీటికి సంబంధించిన క్యూఆర్ కోడ్లు ఉంటాయి. వాటిని స్కాన్ చేస్తే వీటి స్టోరీ మొత్తం వినొచ్చు. అండ్ తర్వాత మనం యమలోకానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మనం కైలాసం, బ్రహ్మలోకం, వైకుంఠం ఎలా ఉంటుందో కూడా ఈ సురేంద్రపురిలో మనం చూడొచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ పురాణాల గురించి, ఇతిహాసాల గురించి తెలుసుకోవచ్చు. ఇంకా మనం పాతాళ లోకంలో కూడా వెళ్ళొచ్చు. తర్వాత మనం రామాయణం, మహాభారతం, భాగవతంలో జరిగే సన్నివేశాలను కూడా దగ్గర నుండి చూడొచ్చు. మన భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఉన్న దేవతలందరినీ ఒకే ప్లేస్ లో మనం చూడొచ్చు. ఇంత మంచి ప్లేస్ ని అసలు మీరు మిస్ అవ్వకుండా ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ సురేంద్రపురికి సంబంధించిన ఫుల్ వీడియోని నా యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఈ ప్లేస్ కి రాలేకపోయినా కూడా మీరే డైరెక్ట్ గా వచ్చి చూసినట్టయితే ఆ వీడియోలో ఉంటుంది. మన భారతదేశంలోనే మొట్టమొదటి మైథలాజికల్ థీమ్ పార్క్ హైదరాబాద్ దగ్గరలో ఉందని మీకు తెలుసా? ఇక్కడ మీరు దాదాపు ఇండియాలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్లో ఉన్న దేవుళ్లను చూడొచ్చు. ఇక్కడ దాదాపు 3000కు పైగా విగ్రహాలు ఉన్నాయి. దీనినే సురేంద్రపురి అని చెప్పి పిలుస్తారు. హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో పుణ్యక్షేత్ర స్థలమైన యాదాద్రి పక్కనే ఈ సురేంద్రపురి ఉంటుంది. లోపలికెళ్లి చూడాలంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది. పెద్దలకి 350 రూపాయలు, పిల్లలకి 300 రూపాయలు ఉంటుంది. అలా టికెట్ తీసుకున్న తర్వాత మనమైతే ఈ సింహం నోటి లోపలికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మనకి బాలభారతంలో జరిగిన మొత్తం సన్నివేశాలని మనం చూడొచ్చు. తర్వాత నాగలోకాన్ని కూడా చూడొచ్చు. ప్రతి ప్లేస్ లో వీటికి సంబంధించిన క్యూఆర్ కోడ్లు ఉంటాయి. వాటిని స్కాన్ చేస్తే వీటి స్టోరీ మొత్తం వినొచ్చు. అండ్ తర్వాత మనం యమలోకానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మనం కైలాసం, బ్రహ్మలోకం, వైకుంఠం